ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 2 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. వ్యాఖ్యాన అంశం: విశ్వాసికి ఒక హెచ్చరిక. వ్యాఖ్యాన అంశం: విశ్వాసికి ఒక హెచ్చరిక. వ్యాఖ్యానం: అవును, సౌలు చివరికి విడువబడ్డాడు. 3 విధాలుగా పాత దినాల్లో నడుపుదల కలుగుతూ ఉండేది. స్వప్నం బహుగా పాత నిబంధన కాలంలో చెల్లుతూ ఉండేది. అట్టి సందర్భాల్లో దేవుడు రాత్రి సమయాలలో తన చిత్తాన్ని తెలియజేశాడు. రాత్రిలోనే సమూయేలుని పిలిచాడు. స్వప్నం వలన ఫరో రాజుతో మాట్లాడాడు. యోసేపు స్వప్నాలలో హెచ్చరింపబడి బోధనొందాడు. ఊరీము తుమ్మీము అను రత్నాలు న్యాయ విధాన పథకంలో పొదిగింపబడి ఉండగా వాటి వలన దైవ చిత్తమును ఎరుగుతూ ఉన్నారు. నిర్గమకాండం 28వ అధ్యాయం 30వ వచనం చూడండి. ప్రవక్తలు యెహోవా చేత బోధింపబడిన వారై నోరు తెరచి దేవుని సందేశము ప్రజలకు చెప్పారు, మరియు వ్రాత కూడా వ్రాశారు. సౌలు దగ్గర ప్రవక్తగా సమూయేలు ఉన్నాడు. దావీదు దగ్గర ప్రవక్తగా నాతాను ఉన్నాడు. ఇప్పుడైతే ఎట్లు? అవును, ఈ కృపాదినాలలో వాక్యం వలననే, పరిశుద్ధాత్మ వలననే భక్తులు నడిపింపబడాలి. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 24వ వచనం చూడండి. ఒకానొకప్పుడు పౌలు తిమోతిని కోరినట్లు ఇతరుల ద్వారా దేవుని చిత్తం గ్రహించదు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 3వ వచనం. ఈ దినాలలో స్వప్నం ప్రామాణ్యం కాదు. ఈ దినాలలో భవిష్యత్తును తెలిపే ప్రవక్తలు లేరు. ఈ దినాలలో క్రీస్తు అను ప్రధాన యాజకుడే కలడు గాని రత్నాలు పెట్టుకునే ప్రీస్టులు లేరు. క్రీస్తును నమ్మి ఆత్మనొంది వాక్యము అనే శాంతికరమైన జలముల నొద్దకు నిత్యం నడిపింపబడుతూ ఉన్నాం. మీరు దీనిలో లేరా? ఉన్నారా? దేవునికి స్తోత్రం. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.